నేను ఇందాకే చెప్పినట్టు ఇన్ ఫ్రంట్ దెర్ ఇస్ ఎ క్రొకడైల్ ఫెస్టివల్ సార్, డెఫినెట్లీ హ్యాస్ టు ఫేస్ ఇట్. సారీ, ఒక సప్లిమెంట్ క్వశ్చన్. ఇందాక మీరు నేను అడిగిన దాంట్లోనే రేవంత్ రెడ్డి ఒక నేషనల్ ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మొన్న మధ్యనే ఒక కాంక్లేవ్ లో ఎక్కడో మాట్లాడుతూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు, సనాతన ధర్మం గురించి మాట్లాడిన దాని గురించి ప్రస్తావిస్తే దాన్ని తీవ్రంగా ఖండించాడు. అది అట్లా మాట్లాడకూడదు, తప్పు, ఆయన మీద కేసు పెట్టాలి అన్నాడు. దో డిఎంకే పార్టీ ఇండి అలయన్స్ లో భాగంగానే ఉంది. ఇంకోవైపు ఏమో మీకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించట్లేదని, ఈ డివాల్యూషన్ ఫండ్స్ లో కరెక్ట్ గా నిధులు రావట్లేదని ఒక ప్రశ్న ఒక జర్నలిస్ట్ అడిగితే, నాకు అట్లాంటి ప్రాబ్లం ఏం లేదు, నాకు బాగానే ఉంది, కేరళకు కర్ణాటకకు ప్రాబ్లం ఉంటే పర్వాలేదు, దానికి నాకు సంబంధం లేదు అని చెప్పాడు. రెండోది. మూడోది, ఇప్పుడు ఇవాళ ఇందాక మీరు ప్రస్తావించిన కమ్యూనిస్టులు కాదు కమ్యూనలిస్టులు అని మాట్లాడిన మాట కావచ్చు. సో బీజేపీకి అనుకూలమైనటువంటి వ్యాఖ్యలే రేవంత్ రెడ్డి చేస్తున్నారు అనేది ఒక అంశం. ఈ మధ్య అదాని గురించి రాహుల్ గాంధీ అక్కడ తిడుతూ ఉంటే అదాని డైరెక్ట్ గా ఇక్కడ తీసుకొచ్చారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టించారు. అటు కేటీఆర్ ఏమో రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో జాయిన్ అవుతారంటున్నారు. సో మీకు రేవంత్ రెడ్డి మీకు మిత్రుడా లేదు అపోనెంట్ గానే మీరు భావిస్తున్నారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి నాణ్యానికి రెండు దిక్కుల రెండు పార్టీలు అని మీరు అంటున్నారు. ఏది కరెక్ట్? ఎవరు మీకు మిత్రులు, ఎవరు కాదు? భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా 543 పార్లమెంట్ స్థానాలని ఒంటరిగానే గెలుచుకోవాలనేటువంటి లక్ష్యం ఉంది మాకు. ఆ లక్ష్య సాధనలో మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒకటి విజ్ఞప్తి. దయచేసి కాంగ్రెస్ ఈస్ట్ అయితే భారతీయ జనతా పార్టీ వెస్ట్ అయితే తప్ప ఈ రెండు కలిసి ట్రావెల్ చేయడానికి అవకాశం ఉండదు. రేవంత్ రెడ్డి గారు వారి వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పిండ్రా, లేకపోతే ఆ నిమిషానికి ఏం చెప్పాలనో అర్థం కాక, ఎందుకంటే పక్కన రాసిస్టోళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఏది వస్తే చెప్పిండా నాకు తెలియదు, కానీ ఆయన చెప్పిన మాటలు మాకెందుకు సహకరించేలా ఉంటాయి? ఆయనే చెప్తా ఉన్నాడు కదా, మొన్న డిసెంబర్లో ఒక కేడీని దించడం, రేపు మోడీని దించుతామని మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాకు మిత్రుడు ఎట్లా అవుతాడు? భారత ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు కొన్ని సందర్భాల్లో ఇట్లా మైకు పట్టుకున్నప్పుడు ఆ నిమిషానికి ఏం సమాధానాలు చెప్పాలో అర్థం కాక తప్పించుకుని చెప్పిన సమాధానాలతోటి రేవంత్ రెడ్డి గారికి మాకేం దోస్తాను ఉండదు సార్. ప్రజల్ని మేము గౌరవిస్తాం, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవిస్తాం. 5 సంవత్సరాలు ఆయనకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు. సాదుకుంటారా చంపుకుంటారా అన్నట్టు, ఉంచుకుంటాడా పోగొట్టుకుంటాడా ఆయన కర్మ, దానికి మేమేం చేస్తాం? నేను ఇందాకే చెప్పిన, ఆయన కుర్చీ గుంజేటోడు ఎవడన్నా ఉంటే ఎడమ పక్కన ఉన్నాడో కుడి పక్కన ఉన్నాడో గుంజుకోవాలి. ఆయన ఎవరిని కూర్చోబెట్టుకుంటుండ అనేది ఆయన ఆలోచించుకోవాలి. దానికి మాకేం సంబంధం ఉంటుంది సార్? మేము అన్ని పొలిటికల్ పార్టీస్ ని సమాన దూరంతో చూస్తాం సార్, అన్లెస్ అండ్ అంటిల్ దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ ఎన్డీఏ. రఘునందన్ గారు, భారతీయ జనతా పార్టీ